ఇది ఎలా చేయాలో మీకు వివరంగా చెప్తాను. దీనికి కావాల్సిన ఏమేంటాయంటే ఏమీ లేదండి, ఓన్లీ ఒక పైపు, ఈ గ్లూకోజ్ పైప్ తీసుకోవాలి. దీంతో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఈ గ్లూకోజ్ పైప్ని తీసుకొని ఇక్కడ కట్ చేసేయాలి. ఇది అవసరంలో మనకి ఫస్ట్. తర్వాత ఇది కూడా అవసరం లేదండి, ఇది కూడా కట్ చేసేయాలి. ఈ పైప్ ఉన్నది కదా, ఇది తీసేసేయాలా. ఇది మాత్రం యూజ్ పడుతుంది మనకి. ఈ గిరిక ఎలా ఉపయోగపడుతుంది, కన్ను లెక్క ఉపయోగపడుతుంది. ఇది కొంచెం తీసుకోవాలి ఇక్కడికి. ఎలా అంటే దీనంతా తీసుకోవాలి కరెక్ట్గా. చూడండి, ఇంత తీసుకుందాం. తీసుకుందాం, సరిపోతుంది. ఓకే, ఇదొక భాగం, ఇవన్నీ 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కట్ చేయాలి. ఎలా కట్ చేయాలంటే దీన్ని చూడండి ఎలా కట్ చేయాలో. దీన్ని కట్ చేయటమే చాలా టాస్క్ అండి. ఇది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది. ఇది రౌండ్ తిరుగుతుంది కదా. ఓకే, ఇలా కట్ చేసుకున్నాక ఇది ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ పైపుని కూడా కట్ చేసుకున్నాం. ఓకే, ఇది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు తీసుకున్నాం, ఇది ఫస్ట్ ఇలా దీన్ని ఇలా తీసుకొని ఇక్కడే కొంచెం టాస్క్ ఉంటుంది. ఇలా ఎక్కిచ్చేసి ఒకసారి ఎక్కితే సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా దూరిపేసేసి చూడాలి. ఇక్కడ ఇలా అని ఇలా కొద్దిగా ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ బెండ్ అవుతుంది, చూసారా? దీన్ని ఇలా అల్లాలండి. ఇలా అటు ఇటు జాగ్రత్తగా సమానంగా చూసుకుంటూ ఇలా దీనికి తగ్గట్టుగా తీసుకోవాలి. కొంచెం కష్టం ఉంచుకొని. ఓకే, అంతే. ఇంకా
కీ చైన్గా మంచిగా ఉంటుంది. కీ చైన్ పెట్టుకోవచ్చు. చూద్దాం ఎలా వస్తుందో. వాయిస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, ఇబ్బంది లేదు. నాకు కొంచెం వాయిస్ చెప్పడం రావట్లేదు, ఇంకా ప్రాక్టీస్ కావాలి. వర్క్ చేస్తా కానీ వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఇలా సెట్ చేసుకోవాలి. మీకు ఇలాంటి ఇవి క్రియేటివిటీ వర్క్స్ నేను చాలా చేస్తాను. నన్ను మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఏమి కావాలో. నేను అలాంటివన్నీ ఇంకా కొత్తవి క్రియేట్ చేస్తూ మీకు చూపిస్తాను. మన తెలుగు వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. తెలుగు వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా వస్తుంది, చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక దీన్ని ఇక్కడ ఆపేయాలి. దీన్ని ఎందుకో చెప్తా. ఇక్కడ ఆపేసి ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఇక్కడ యాడ్ చేయాలి. వాటికి ఎలా యాడ్ చేయాలనేది. బ్యాటరీ కూడా పోయింది ఇటు సైడ్. ఇది ఇదొక సైడ్కి పెడదాం. ఓకే, ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇట్లా నొక్కేసి బయటకు తీసేసి దీన్ని ఇక్కడ యాడ్ చేసేయాలి. ఓకేనా? ఉండవు. ఓకే, ఇది ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా యాడ్ చేద్దాం. యాడ్ చేసేసాక దీన్ని ఇలా మళ్ళీ ఇట్లా అల్లాలి 2 సార్లు. కొంచెం గట్టిగా అల్లుకోండి. అర్థమవుతుంది కదండి చెప్పేది. కొంచెం నాకు వాయిస్ ప్రాబ్లం ఉంది, చెప్పలేకపోతున్నాను, భయం అవుతుంది. ఇన్ని వీడియోలు చేసినా కానీ ఇంకా వాయిస్ తోటి మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇలా ఉండమ్మా నువ్వు. మనం సొంతంగా మన కీ చైన్ మనమే తయారు చేసుకోవచ్చు. ఇవి ఇలాంటివి ఇంకా న్యాచురల్గా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నదో. దీన్ని ఫిష్ కీ చైన్ అంటారు, మనమే పేరు పెట్టాం ఫిష్ కీ చైన్. ఇంకా ఇక్కడ దాకా సరిపోద్దా? ఇది కొంచెం హార్డ్గా ఉంది.
సరిపోతుంది. ఇక్కడ కట్ చేసేద్దాం. కట్ చేస్తే ఆగదు, వెళ్ళిపోతుంటుంది, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే, దీన్ని ఆఫ్ చేద్దాం. ఇట్లా ఆగదు, ఊడిపోతుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఉంది కదా ఏదది బుడిపి, దీన్ని తీసుకొని దీన్ని చుడదాం. సరిపోతే దాన్ని చుడదాం. ఇలా దీన్ని చుట్టుకోవాలి, ఎందుకంటే అది బిర్రు కావటానికండి. ఇది ఇలా చుట్టేసి చాలా అందంగా ఉంటుందండి. ఇది మనం సొంతంగా చేసుకున్నాయి కాబట్టి. ఈ చిలకలు ఇక్కడ బాగా 10 చిలకలు అరుస్తున్నాయి. ఆ సౌండ్ భలే ఉంది. ఇలా 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 చుట్టేసేసి ఇలా చుట్టేస్తే ఇదిగా అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేయాలి. ఇలా పెట్టేసి ఇలా గట్టిగా ఉంది. ఇది ఒక్కసారి ఎక్కేస్తే కథం డిప్ అయిపోతుంది. వావ్, ఎంత గట్టిగా ఉంటేనే గట్టిగా. ఎస్, కరెక్ట్. అమ్మ కొంచెం వచ్చింది, ఏం కాదులేండి, చెక్ చేద్దాం. ఓకే నా ఫ్రెండ్, ఎలా ఉందో చూడండి, చాలా అందంగా వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం సైడ్కి వెళ్ళింది అనుకుంటే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని సమానంగా ఇవన్నీ తీసేసి, ఓకేనా, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు బిర్రగా అయింది, బాగా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఫిష్ క్యాన్ లివ్ అండర్ వాటర్. ఇప్పుడు వీటికి మనం కొద్దిగా కట్ చేద్దాం. ఇలా పీసులుగా.
ఫిష్ కెన్ లీవ్. చూడండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.